లెక్కకి కౌంట్ కి ప్రక్రియకి పనికి రాకుండా చేసే కుట్ర కూడా జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంత ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సంతకాలు గాని గెజిటెడ్ ఆఫీసర్ కి చెప్పాల్సిన స్టాంపులు గాని విషయంలో కూడా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి వినతిని ఎలక్షన్ కమిషన్ తీసుకుంది, స్పందించింది. దానికి సంబంధించి కూడా కన్సిడర్ చేస్తా ఉన్నారు. దీనిపై కూడా అక్కరు. అదే అంటే రూల్స్ బుక్ ఉండవా అని ఎలక్షన్ కమిషన్ ని కూడా కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే అదే ఫైనల్, కానీ దాన్ని కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అంటే ఒక పక్కన కుట్రలు, ఇంకొక పక్కన గొడవలు చేయండి, గలాటా చేయండి, నోరేసు పడిపోండి అని చెప్తున్నారు. ఇంకొక పక్కన పోస్టల్ బ్యాలెట్ అక్కసు అన్ని చూస్తే ఒక రకంగా ఓటమికి కారణాలని, సాకుల్ని వెతుక్కుంటూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నది కూడా గట్టిగా వినిపిస్తోంది. సో మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ అండ్ కో ఆదేశాలని చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ని ఎలా చూడాలి? సీఎం జగన్ గారి మాట నోటే వీళ్ల నోట పలుకుతోందా? మొత్తం జరుగుతున్న పరిణామాలపై ఈ కుట్రలు, కుతంత్రాలు, మ్యానిపులేషన్స్ ఫాలో అవడానికి రాలేదు. సాధ్యమైనంత వరకు కూడా వాదన చేసేవాళ్లు నోరేసుకు పడిపోయే వాళ్లే ఏజెంట్లుగా కూర్చోండి అన్నటువంటి సజ్జల వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో అది ముఖ్యమంత్రి గారి ఇండైరెక్ట్ వ్యాఖ్యలుగానే చూడాలా? ఎట్లా చూడాలి? ఇది భయం మొదలైందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు, టీడీపీ నుంచి పలాస్ అభ్యర్థి గౌతు శిరీష్ గారు. అందరికీ స్వాగతం అండి. శిరీష్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేచ్చా? సరే, అయితే ఒకటి, మీ అధినేత అయితే స్వదేశానికి వచ్చారు, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మీరు ఒక వర్షం చెప్తున్నారు. ఏమైనా చెయ్యండి, గొడవలో చేయండి, నోరేసు పడిపోండి, ఆర్గ్యూ చేయండి అని అధికార పార్టీ వాళ్ళు ఏజెంట్లకు చెప్తున్నారు. రెండు చాలా డిఫరెంట్ కోణాలు. ఎలా చెప్తారు సజ్జల గారి కామెంట్స్ పై? మేడం, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ముఖ్యంగా ఈరోజు డిబేట్ లో ఉన్న ఇద్దరు సీనియర్ సోదరులకు కూడా నమస్కారాలండి. 5 సంవత్సరాలు రూల్స్ ని వ్యతిరేకించడం అలవాటు అయిపోయిన వైసీపీ వాళ్ళకి ఈ రోజు వాళ్ళ మాటలు మాట్లాడడంలో మేమైతే ఆశ్చర్యపోవట్లేదు. మీకు గుర్తుండే ఉండుంటుంది మేడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి, ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, పోలింగ్ కౌంటింగ్ బూతుల్లోకి వాళ్ళు యథేచ్ఛగా వెళ్లి అక్కడ గెలిచింది ఒకటైతే, గెలిచింది టీడీపీ అయితే వాళ్ళని ఓడినట్టు అనౌన్స్ చేయించి, ముఖ్యంగా ఆ రోజు వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కౌంటింగ్ బూతుల్లోకి వెళ్లి మరి వాళ్ళకి సహకరించిన రోజుల నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. మీరే చెప్పారు, మా అధినేత అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఓడిపోయే కొద్దీ వైసీపీ వాళ్ళు అసహనం మొదలయ్యి వాళ్ళు గొడవలకు దిగుతారు కాబట్టి మీరు ప్రిపేర్డ్ గా ఉండండి అనే మాటే చెప్తున్నారు తప్పితే వీళ్ళలాగా రూల్స్ ని వ్యతిరేకించండి, అక్కడ ఏమన్నా మనకి వ్యతిరేకంగా జరుగుతుంటే మీరు వాదనలకు దిగిపోండి అన్న దాంట్లోనే మరి సజ్జల గారి అసహనం, ఓడిపోతున్నాం అన్న సంగతి కూడా మీకు అర్థమైపోతుంది. వీళ్ళు ఆ 5 years దీంట్లో బయటకు రాలేకపోతున్నారు. కానీ ఈ రోజు రియాలిటీ ఏంటంటే, మొన్న ఎన్నికల్లోనే ప్రజలు స్వచ్ఛందంగా ఎవ్వరికి భయపడకుండా ఓటేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెప్తున్నాను మేడం. అటువైపు జరిగిన పల్నాడు గాని, కడపలో జరిగిన గొడవలు అయితే మా వైపు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఇటు ప్రజలతో పాటు టీడీపీ క్యాడరు, మాతో పాటు అడుగులు ముందుకేస్తున్న జనసేన యువత, అలాగే బీజేపీ పెద్దలు కూడా చాలా అప్రమత్తంగా పోలింగ్ బూతుల దగ్గర నిల్చున్నారు. 1-2 దగ్గర ఈ వైసీపీ నాయకులు పిచ్చి వేషాలు వేయాలని ట్రై చేసినా కూడా మాకన్నా ముందుగానే ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2 పోలింగ్ కౌంటింగ్ బూతుల్లో గొడవలు చేయమని అంటున్నారు. ఫస్ట్ మీరు అన్నట్టు పోస్టల్ బ్యాలెట్ బయటికి రాగానే ట్రెండ్ అర్థమవుతుంది మేడం. ట్రెండ్ అర్థమయ్యాక ఇటు అధికారులు కూడా సంసిద్ధమవుతారు. ఒకవైపు వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నామన్న బేజారుతనం, వాళ్ళకి భయం మొదలైతే టీడీపీ, జనసేన, బీజేపీ కాడల్లో గెలుస్తున్నా ఉన్న ధైర్యంతో వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసుల దాకా అవసరం లేదు, ఇటు క్యాడరే ఎదుర్కొంటారు. మీ అందరికి తెలిసి మీకు తెలిసిన విషయమే, పోస్టల్ బ్యాలెట్ మీద ఎంత గొడవ చేస్తున్నారు, ఎందుకు గొడవ చేస్తున్నారు మేడం? గతంలో ఎప్పుడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్ ని ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళు వినియోగించుకున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో టాప్ 1 లో నిలిచింది మా శ్రీకాకుళం జిల్లానే. ఎందుకంటే ఎక్కడ ఆర్మీలో, మిలిటరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిన్నటి వరకు కూడా ఫోన్లు చేసి మనం టీడీపీకే వేస్తున్నాం చెప్పి మరి ఈ రోజు వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి భయం పట్టుకుంది. గతంలో ఇదే ఉద్యోగస్తులు వైసీపీ నాయకత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదన్నా చేస్తుందన్న ఒక నమ్మకంతో, ఆశతో వేసిన ఇదే ఉద్యోగస్తులు ఈ రోజు చెప్పి మరి మేము వైసీపీకి వేయటం లేదు, వెయ్యలేదు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి వేసామని చెప్పి మరి వాళ్ళు వేయడం, వాళ్ళలో అసహనం ఒకటి. పోస్టల్ బ్యాలెట్ తాలూకా తీరు బట్టి తర్వాత జనరల్ ఎలక్షన్ పోల్ తీరు కూడా మారింది.
ఖచ్చితంగా మే 2 నుంచి అప్పటి వరకు టైట్ ఫైట్ లో ఉన్నవి కానీ మే 2 తర్వాత ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ కూటమే, గెలిచేది టీడీపీ, జనసేన, బీజేపీ అని చెప్పి ఒక ఓటర్ అన్నవాడు పోలింగ్ బూత్ లో వెళ్లేసరికి దేనికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకుని వెళ్తారు. మా దగ్గర కూడా అక్కడక్కడ ఇబ్బందులు కలిగాయి. ముఖ్యంగా స్వయాన మంత్రివర్యులే పోలింగ్ బూతుల్లోకి వెళ్లి అక్కడ క్యూలో దగ్గరికి వెళ్లి అమ్మ మాకు ఓటేయండి మేము చాలా చేశాం కదా అని బ్రతిమాలే సిచ్యువేషన్స్ కనిపించాయి. వాటిని మేము ఎదుర్కొన్నాం. పోలీసులు కూడా మాకు అండగా నిలిచి ఆయన్ని కూడా బయటికి పంపించారంటే ఇవన్నీ వాళ్ళల్లో చేజారిపోతున్న అన్న భయం కనిపిస్తుంది. ఇంతకు ముందులాగా గూండాయిజం చేసి గెలవాలని ప్రయత్నం కూడా కనిపిస్తుంది. కానీ రోజులు ఆ రోజులు కావు. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ, ఆల్ఎల్స్ మిగతా కాంగ్రెస్ కానీ ఎవరైనా ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లోని పోటీ చేయాలి, ఎన్నికలు జరగాలని ఆలోచించేవారు. వారితో పాటు ఈ రోజు ప్రజాస్వామ్యంతో ఉండాలనుకున్న అధికారులు కూడా రేపు ఉదయం కట్టగట్టుకొని వీళ్ళకి ఎదుర్కోవడానికి ఉన్నారు తప్పితే సజ్జల్లా గారు చెప్పినట్టు ఎక్కడ జరగబోదు. రైట్. కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడదాం. సంజీవ్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? నోరేసు పడిపోండి, రూల్స్ గీల్స్ ఏం జాంతానాయి, వెళ్ళండి, గట్టి కూర్చోండి, అరవండి, గొడవ చేయండి, ఇది నిన్న చెప్పినటువంటి గీతోపదేశాలు. మీకేమనిపిస్తుంది? అంటే ఇది భయంతో కూడుకున్న వచ్చినటువంటి కుట్ర కోణమా, లేకపోతే ఎట్లా చూస్తారు దీన్ని మీరు? గుడ్ మార్నింగ్ మేడం, మీకు, మా సురేష్ కి, ఆయన సార్ కి, అందరికి కూడా ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఆ సురేష్ చెప్పిన దాంతో నేను ఏకీవిస్తున్నాను. ఎలక్షన్ వేరు, కౌంటింగ్ వేరు. ఎలక్షన్ అంటే అది స్టేట్, రాష్ట్రం, దేశం మొత్తం కూడా జరుగుతుంది కాబట్టి పోలీసుకు కూడా కొంచెం కంట్రోల్ చేయడం కష్టమే. ఎలక్షన్ అనేది కేంద్రీకృతమై ఒక కాలేజీలోనో ఒక యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి సన్నాసులు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ అధికారులు జనరల్ గా కంట్రోల్ చేయడం అనేది ఈజీగా పోలీసుకి సాధ్యపడుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే పేపర్లో ఎడిటోరియల్ రాసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాట 40-50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాయకులు వింటున్నారంటే సిగ్గుచేటు అనమాట. రాజకీయ నాయకులు తల దించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ బడాచూర్ మండా కూడా ఏదో చెప్పాడని చెప్పి అందరూ ఎగబడతారని నేను అనుకోను. అది అలా జరగదు. జరిగినా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఖచ్చితంగా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మనం అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత పర్వాలేదు అని మనం కూడా వ్యవస్థలను మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు చేయగలిగారు. మోడీ గారి డబల్ నాటకం మూలన ఇది కూడా జరిగింది. లేకపోతే సిఎస్ ను కూడా ఎప్పుడో మార్చేసేవాళ్ళు. మోడీ డబల్ యాక్షన్ రోల్ చేస్తున్నాడు. ఇద్దరి మీద భుజాల మీద చేతులు వేసి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసుకుందాం అనే లైన్ లో మోడీ ఉన్నాడు కాబట్టి వీళ్ళు అన్నిటినీ తెలిసి కూడా వీళ్ళు అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే దీనికోసమే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసమే. అది కొంతమేర మనం జరిగిందనే మనం అనుకోవాలి. కౌంటింగ్ లో వాళ్ళ ఆటలు సాగవు. నోరేసుకుని ఎగబడటానికి అక్కడ ఏమైనా జరిగితే కదా నోరేసుకుని ఎగబడటానికి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కటకటాలు ఉంటాయి. అవి దాటి వాళ్ళు లోనకి వెళ్ళలేరు. ఒక్క బాక్స్ కూడా ఎత్తికెళ్ళలేరు. ఒక్క ఓటు కూడా ప్రభావితం చేయలేరు. ఖచ్చితంగా కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మా అమ్మాయి చెప్పినట్టుగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉంది. ఎప్పుడు ఇంతవరకు మనం 40 సంవత్సరాల్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రావడం అనేది మనం చూడాలి. కారణం ఏంటి? వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థ. వాళ్ళందరూ కూడా 99% వ్యతిరేకంగా ఉన్నారు, వెంకటరామరెడ్డి లాంటి సన్నాసులు తప్ప. కాబట్టి మనకు అర్థమవుతా ఉంది, వాళ్ళకు కూడా సీన్ అర్థమైపోయింది. మనం వెళ్ళిపోతున్నాం, ఏమన్నా అవకాశం ఉంటదేమో చూడండి. చివరి ప్రయత్నంగా దింపుడు కాలం ఆశగా చివరిలో నానా నానా అని పిలిచినట్టుగా ఈ పిలిచే కార్యక్రమం. కాదు సార్, మీరు అంటున్న రికార్డ్ పోలింగ్ ఒకళ్ళిద్దరు మినహాయిస్తే అంటున్నా అధికార పార్టీ ఎక్కువ శాతం అవి ఎలా చెల్లకుండా చేయాలి అన్న అంశంపై కూడా గట్టిగా ఓపెన్ గా బాహటంగా అంటున్నారు కదా. రెండు, ఈసీ ఎక్కడా లేని రూల్స్ ఏపీలోనే పెడతదేంటి, రూల్ బుక్ లేదా అని అడుగుతున్నారు కదా వైవి సుబ్బారెడ్డి గారు. మరి మా అమ్మాయి చెప్పినట్టుగా మరి లోకల్ పార్టీలు జరిగినప్పుడు ఏమైంది? లోకల్ పార్టీలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ బానే ఉందా? మీరు నామినేషన్లు వేయనీయకుండా మీరే అనౌన్స్ చేసుకుని అందరినీ టోటల్ గా రాష్ట్రం అంతా కూడా మొత్తం మీరే మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తీసుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీకు కనపడలేదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొంచెం టైట్ చేసేసరికి పేరు నానికి వీళ్ళందరికీ ఖాళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పేరు నాని గారి మాట ఎవడంటారు? ఆడు ఓడిపోతానని ఆడు కొడుకుని పెట్టాడు. ఇలాంటి వాళ్ళ మాటకి వాల్యూ లేదు, సమాజంలో వాల్యూ లేదు. అయితే నేను కూటమికి ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు భవిష్యత్తులో మీరు చేయొద్దు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో మోడీని ఇంటికి పంపిస్తున్నాం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మోడీ 400 అని చెప్తున్నాడు కదా, 160 నుంచి 180 మోడీకి వచ్చేది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మళ్ళా ఇదే డిబేట్ లో మనం మాట్లాడదాం. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఇక్కడ
తెలుగుదేశం దేశంలో సరే, రాష్ట్రంలో మరి మీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ షర్మిల గారికి ఏంటి, ఎంత మెజారిటీ వస్తుంది? అది కూడా అందరి చూపు ఉంది కదా, ఇంట్రెస్ట్ గా వాళ్ళు కూటమి గెలిచేస్తారని మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ఖచ్చితంగా ఖాతా తెరుస్తామమ్మా. మేము ఈ దుర్మార్గుడు వెళ్ళిపోయిన తర్వాత మేమే ఫామ్ లోకి వస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. మనోడు వెళ్ళిపోవటం ఖాయం. అన్ని రకాలుగా వెళ్ళిపోతే పార్టీ ఉండదు, కనుమరుగైపోతుంది. వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోవటం అనేది ఖాయం. ఎందుకంటే ఇక్కడ రారు, ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది అదే క్యూలో వెళ్ళిపోతున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా వీళ్ళందరూ కూడా కాందసీకుల్లాగా ఇతర దేశాల్లో పడి బతకాల్సిందే తప్ప మన దేశంలోకి వచ్చేటువంటి అవకాశం ఈ ఆర్థిక నేరగాళ్ళకి ఉండదు. ఇప్పుడు కూటమి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు, బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని వేధించబడ్డారు, వీళ్ళందరూ బాధలు దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కటకటాలు వెనక నెట్టాలి తప్ప మళ్ళీ చట్టం తన పని చేసుకుపోద్ది అని అవకాశాలు చెప్తే ఉపయోగం లేదు. ఖచ్చితంగా రూల్ ప్రకారం నడవాలి. వీళ్ళందరినీ శిక్షించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే వందల వేల కోట్లు దోచేశారు, రాష్ట్రాన్ని నిలువుదోపిడి చేశారు, వనరులన్నీ దోచేశారు. కాబట్టి వాళ్ళు అదే ఎజెండాగా పెట్టుకోవాలి. ఒక చేతితో సంక్షేమం. కరెక్టే సార్, కానీ ఇప్పుడు ఒకటి ఓపెనింగ్ కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ నుంచి ఒక మ్యానిపులేషన్ కి స్టార్ట్ అవుతున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు, సంతకం ఉండి సీల్ లేకపోతే చెల్లకుండా ఏదైతే దాన్ని కన్సిడర్ చేయాలని విపక్షాలన్న వినతిని ఈసీ స్పందించింది. దానిపై కోర్టుకు వెళ్తా ఉంటున్నారుగా ఇప్పుడు. వెళ్ళమనండి, కోర్టుకు వెళ్ళమనండి. ఎవరొద్దన్నారు? ఎలక్షన్ కమిషన్ ఇస్ ఫైనల్ అండి. కోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వదండి ఎలక్షన్ కమిషన్ విషయంలో. ఎలక్షన్ అయిన తర్వాత రమ్మంటది కోర్టు. మనకు తెలియదేంటి ఆ మాత్రం? మనం గొట్టంగా చదువుకున్న వాళ్ళు మనం కూడా కోర్టు ఇన్వాల్వ్ కాదు. మీరు అయిపోయిన తర్వాత మీకు అన్యాయం ఉంటే అప్పుడు రండి అని చెప్తారు. మాట మాటకి కోర్టుకు వస్తే సరిపోతుంది. ఎలక్షన్ కమిషన్ కోర్టు ఉన్నంత వరకు ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఫైనల్. కౌంటింగ్ అయిపోయి గవర్నమెంట్ ఏర్పడే వరకు తర్వాత వెళ్లాల్సింది ఎవరైనా. ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళలేదు కోర్టులకి మనం చూడలేదా? కాకపోతే ఇవన్నీ వైవి సుబ్బారెడ్డి ఎవరండి? ఎవరైతున్నా నువ్వు ఎవరు అసలు? ఈ రాష్ట్రానికి నీకు ఏమిటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి బంధువు కాబట్టి నువ్వు వచ్చావు. ఎవరు నువ్వు ఇంతవరకు? ఎవడో తెలుసు? ఒంగోలులోనే ఎవడో తెలియదు. కాబట్టి ఇవన్నీ వద్దేగా ఈ సద్దలాలు బుద్ధలాలు ఇవన్నీ పనిచేయవు. అయ్యి నడవమ్మా, అయిపోయింది గేమ్, అయిపోయింది గేమ్ ఓవరు. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారు. దౌర్జన్యంతో ఎప్పుడు ఎక్కడ ఏది జరగదు. కొద్ది కాలం పాటు వాళ్ళ మాట సాగదు. పోలీసులు ఇంత కాన్ఫిడెంట్ గా అసలు కాదు ఒకటి కూటమోళ్ళే ఇంత కాన్ఫిడెంట్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ అయినా మీరు ఎంత కాన్ఫిడెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి? కూటమోళ్ళు మేము గెలుస్తాం, మా నోటిపోతే చంద్రబాబు గారు అప్రమత్తంగా ఉండాలంటారు. మీరు వాళ్ళకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ గా చేస్తున్నారు. కాదమ్మా, మీరు అసలు ప్రశ్న ఇప్పుడు అడిగారు. ప్రతిపక్షాలు 3 సంవత్సరాలు గడగడ వణికిపోయిన మాట వాస్తవము. లోకల్ బాడీల తర్వాత నామినేషన్ వేయనివ్వలేదు. వీళ్ళు ఏం చేస్తారని వణికిపోయారు. కానీ ది డే వన్ నుంచి కూడా ప్రతిపక్షాల కంటే కూడా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డిని నిలవరించిన మాట వాస్తవం. మీ దాంట్లో నేను ఒక్కడిని వెళ్ళి నొక్కితే 5 సంవత్సరాల్లో ఎవరు వాయిస్ ఎక్కువ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి వాయిస్ ఎక్కువ ఎవరు ఇచ్చారనేది, వ్యతిరేకంగా ఎవరు ఇచ్చారనేది మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే అది చరిత్ర అంతా మాకు తెలుసు కాబట్టి. వాళ్ళకి శాంతం తెలియదు కదా, ఏదో అనుకున్నారు వాళ్ళు. మాకు తెలుసు. ది డే 1 నుంచి నేను మాట్లాడుతున్నాను. అన్ని టీవీల్లో, అన్ని మాధ్యమాల్లో చూసుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళి. కానీ వాళ్ళు కంగారు పడ్డారో భయపడతారండి, సహజం అండి. వ్యక్తిగతంగా దాడులు జరుగుతున్నప్పుడు కొంతమంది భయపడతాం సహజం. మేం భయపడం. మా తానులో కొట్టే కదా అది. మాకు తెలియదా ఏంటో దాని సంగతి ఏంటో మాకు తెలుసు కదా విషయాలన్నీ. కాబట్టి వచ్చే ప్రభుత్వం వస్తుంది. మా సురేష్ కి కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ చెప్తున్నాను ముందే. ఖచ్చితంగా ఓపెనింగ్ రిమార్క్స్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పండి. దానికి ఎటువంటి సందేహం లేదు. వచ్చిన తర్వాత గురుతరమైన బాధ్యత వీళ్ళ మీద ఉంది. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్షాన వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏబి వెంకటేశ్వరరావు ఎంత వేధించారండి, ఎంత మంచి ఆఫీసర్ అండి అతను. ఏమంటే అతను ఇచ్చేసిన తర్వాత కూడా అంటే సస్పెన్షన్ లోనే రిటైర్మెంట్ చేయాలనే దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉందో అది చాలా అన్యాయం. కాబట్టి దాన్ని మేము ఖండించాం. లైవ్ లో కూడా విషయం చెప్పిన మాటలు. నర్రా శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే నర్రా శ్రీధర్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇక ఎంతో టైం లేదు, దగ్గరికి వచ్చేసింది కౌంటింగ్ కి. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ టైంలో ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి, ఏజెంట్లను రెడీ చేసుకోండి అని చెప్తున్న టైంలో సజ్జల్ గారు రూల్స్ గీల్స్ ఏం అక్కర్లేదు, చెలరేగిపోండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? భయపడుతున్నారా, లేకపోతే ఇప్పుడైనా కుట్ర చేసి గెలవాలనా, లేదా మ్యానిపులేషన్ మనకు తెలిసిన విద్య కాబట్టి అదే కంటిన్యూ చేద్దామనా? నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, సంజీవ్ రెడ్డి గారికి, సురేష్ గారికి, మీకు అందరికి నమస్కారం. చంద్రిక్ గారు, మన దేశంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషను, చట్ట ప్రకారంగా అధికార మార్పిడి ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా జరుగుతున్నాయి. ఇంకా
అన్ని వ్యవస్థలు నాశనం చేసేటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రోజుల్లో కూడా మన దేశంలో మొదటి నుంచి కూడా ఎన్నికల వ్యవస్థ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉండేదాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా కలుషితం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో కూడా అంటే ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ రోల్ అవసరం లేదు, ఓన్లీ అధికార పార్టీ ఉంటే సరిపడినటువంటి వ్యవస్థల్ని ఎంతో కొంత లోబర్చుకోవడం కోసంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఉన్నా కూడా ఏది ఏమైనా ఈ ఎన్నికల వ్యవస్థలో ఎన్నికలు సజావుగా జరగడం, ఓడిపోయిన వ్యక్తి హుందాగా తప్పుకోవడం, గెలిచిన వ్యక్తులకి ప్రభుత్వం మార్పిడి విధానం అనేది చాలా పద్ధతిగానే జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఇలాంటి నేపథ్యంలో గతంలో మన రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విషయంలో కావచ్చు, లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో కావచ్చు, మొట్టమొదటిసారి మన దేశంలో ఇంపార్షియల్గా అసలు ఎంత అర్హత ఉన్నా ఎంత పద్ధతిగా ఉన్నా నామినేషన్ని ఇన్వాలిడ్ చేయడం కానీ, ఏకగ్రీవాలు వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎవరి నామినేషన్ అయినా అనుకుంటే సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళది నామినేషన్ని డిస్క్వాలిఫై చేయడం, లేకపోతే విత్డ్రా చేయించడం, వాళ్ళని ప్రలోభ పెట్టి విత్డ్రా చేయించి ఏకగ్రీవాలు చేయడం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వేరే గతి లేక గత్యంతరం లేక ఎన్నికలని కనీసం న్యూట్రల్గా అయినా బయాస్డ్గా కాకపోయినా న్యూట్రల్గా జరుపుకోవడం కోసంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో వాళ్లకు ఒక ఓటు లేకపోయినా, ఒక సీటు లేకపోయినా 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు త్యాగం చేసి ఆయనతో అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకోవడం ద్వారా డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గానే పనిచేసింది అని అనొచ్చు. ఆ న్యూట్రల్ క్రమంలో కాకుండా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు సిఎస్ని మార్చలేదంటే ఆయన 2 భుజాల మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఏంది మన డిస్కషను? పోస్టల్ బ్యాలెట్ అనేది 13A, 13B, 13C. 13A ఈజ్ డిక్లరేషన్, B ఈజ్ బ్యాలెట్, C ఈజ్ ఈ డిక్లరేషను ఈ బ్యాలెట్ పేపర్ని రెండింటిని కలిపినటువంటి C అని 13C కవరు. ఆ కవర్ని సీల్ చేయడం, రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళ అడ్రస్ రాసుకోవడం. ఈ క్రమంలో డిక్లరేషన్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి సీల్ వేయకపోతే అంటే అధికారి చేసేటువంటి పొరపాటుకి ఓట్ అనేది బ్యాలెట్ పేపర్ ఎక్కడ ఉంటుంది? 13Bలో ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ మీద పర్ఫెక్ట్గా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఉంటే ఆటోమేటిక్ ఇట్ ఈస్ వ్యాలిడ్. చాలా చిన్న విషయాలకి పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు గతంలో కూడా సురేష్ గారు విజయచంద్ర గారు మీరు చూసారో అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 10th క్లాస్ వ్యక్తులు కూడా ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. క్యూల్లో కూడా చాలామంది నిలబెట్టి బయటకు పంపించడం జరిగింది. కేవలం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఆపాలని ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వచ్చి ఓటు నమోదు చేసుకొని ఓటర్లందరూ కూడా వేయబట్టి ఆ రోజున గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 3 స్థానాల్లో గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పోలింగ్ బూత్ బయట ఉన్నటువంటి వాతావరణంలో వైకాపా కార్యకర్తల్లో ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం ద్వారా అక్కడికి పోయిన వాళ్ళు కూడా వైకాపా వాళ్ళు కూడా టీడీపీకి ఓటేయడం జరిగింది. ఎందుకు జరిగింది? ఈ అరాచకాన్ని ఆపకడం కోసంగా వీళ్ళు గట్టిగా ఎదుర్కొనే క్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పారు? అసలు వాళ్ళు మా ఓటర్లే కాదు అంటే చదువుకున్న వ్యక్తి వాళ్ళ ఓటర్ కాదు. ఎవరు వాళ్ళ ఓటర్లు? బెనిఫిషరీస్. ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పారు క్యాంపెయిన్లో, ఈ విషయం నేను అది అంత మంచి చేశాను, ఇంత మంచి చేశాను, ఆ అభివృద్ధి చేశాను, అంతమందికి ఏమి చెప్పకుండా నేను 263 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి అని ఓపెన్గా అడిగాడు ఆయన. అంటే ఈ దేశంలో ప్రజల ద్వారా వచ్చినటువంటి ఆ రెవెన్యూని పంచిపెట్టడం, ఆ బెనిఫిట్ కేవలం సంక్షేమం మాత్రమే. అంటే ఈ బటన్ నొక్కడం అనేది ఎవరికి చేత కాకనా? 29 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎవరికి చేత కాదా? కేవలం నేను బటన్ నొక్కాను, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే
అంటే బటన్ నొక్కితే మంచి జరుగుద్దా? అది ఆ ఇంట్లో ఉపాధి అవకాశాలు కావచ్చు, చదువు కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ బాగుపడితేనే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయా? లేకపోతే నువ్వు ఇచ్చేటువంటి ముష్టి నొక్కడం ద్వారా నా జీవితం బాగుపడుతుందా అనేటువంటి విచక్షణ లేకుండా నేను నొక్కాను మీరు నొక్కండి. ఇది 29 ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అంటే ఈ దేశం ప్రమాదంలో పడిపోద్ది. ఎందుకని అంటున్నా అంటే ఇంకా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఓన్లీ బట్టనే నొక్కుతారు, ఇంకేం చేయరు. విద్య, వైద్యం, చట్టబద్ధ పాలన ఏం అవసరం లేదు. బేసిక్గా ఈ మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించాల్సిన అవసరం లేదు. మీరు వస్తే అన్న యాంగిల్, కానీ రావడం కోసం ఈ తతంగం అంతా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చూడాలి? ఓ పక్కనేమో మా వాళ్లే వాయితున్నారు, జగన్ గారే ముఖ్యమంత్రి, 9 ప్రమాణ స్వీకారం, హోటళ్లు, ఏదో ఫ్లైట్లు అంటారు కాసేపు, అది ఫేక్ అని అర్థమైంది. ఇంకో పక్కన అవుతారు అన్నప్పుడు గొడవ చేయండి అనేది ఏంటి పాయింట్? ఎస్ అండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ రూరల్ ఏరియాలో, పర్టికులర్గా రూరల్ పాపులేషన్లో రూరల్ ఉమెన్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు వేశారు. తద్వారా రూరల్ కాన్స్టిట్యున్సీస్లో ఒక 60 సీట్లు మాకు కన్ఫర్మ్డ్గా వస్తాయి, ఒక 60 సీట్లు అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకి కన్ఫర్మ్డ్గా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈచంద్ర గారు మరి చూసారు లేదా, ఎప్పుడైనా మేము ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 6 మండలాలు 8 మండలాలు ఉంటే ఆ మండలం ఈ మండలం అనే క్యాలిక్యులేషన్లో తెలుగుదేశం పార్టీ వైకాపాకి అడ్జస్ట్ మెజార్టీస్ లెక్కేసుకునే క్రమంలో ఎప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కేసుకునే వాళ్ళం కాదు. పోస్టల్ బ్యాలెట్ ఎంత ఉండే? ఒక 500 ఓట్లు, 400 ఓట్లు, 300 ఓట్లు ఉండే ఒక కాన్స్టిట్యున్సీకి. ఈ రోజు 2000 నుంచి 3000 ఓట్లు అప్ టు 5000 ఓట్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ. సో ఆన్ అన్ యావరేజ్ 175 కాన్స్టిట్యున్సీస్ మీద ఒక 3000 ఓట్లు ఈచ్ కాన్స్టిట్యున్సీకి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 2000 ఓట్లు 3000 ఓట్లు పోలై ఉంటే పోస్టల్ బ్యాలెట్లో ఒక 2000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీరు చూడండి, రేపు పొద్దున్న కౌంటింగ్లో మిగతా ఓట్లు ఏమవుతాయో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున ఈవీఎంలు నొక్కినప్పుడు చాలా కాన్స్టిట్యున్సీలో వైకాపాకి కూడా చాలా బూతుల్లో మెజార్టీలు రావచ్చు, కానీ పోస్టల్ బ్యాలెట్ స్టార్టింగ్లోనే ఎంచుతారు. ఒక 3000 ఓట్లు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 3000 ఓట్లు పోలై ఉంటే దానిలో 2000 ఓట్లు 100% తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి. ఈ 2000 ఓట్లే దాదాపు 50 కాన్స్టిట్యున్సీస్ కీలకం కాబోతున్నాయి. ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ లో వైకాపాకి ఎక్కడన్నా వచ్చినాయంటే వాళ్ళు గెలవబోతున్నారు అని అర్థం. అంత కీలకం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్లని ఇన్వాలిడ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. యాక్చువల్గా ఇంపాసిబుల్ విషయాన్ని దాన్ని చేసుకోవాలని చూస్తున్నారు. దానిలో క్రమంగా మొట్టమొదటి నుంచి కూడా ప్రతి ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఈ ఊరికి తొండాట అనేది ఎలా ఉందంటే, విజయచంద్ర గారు మనం మామూలుగా చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎల్బిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్ అంటే కాలి మీద ఏడ తగిలినా ఎవడో ఒకటి మన కుర్రాడే ఎంప్లాయ్ ఉంటాడు, అవుట్ అనేవాడు అనమాట. ఇట్లుంది తప్పితే సీల్ వేయడం మర్చిపోతేనో దాన్ని ఇన్వాలిడ్ చేయాలనుకోవడం. సీల్ అంటే గుర్తొచ్చింది ఒక నిమిషం. నా దగ్గర ఒక 2023 ఎన్నికలప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలలో ఈ పాయింట్ ఉంది. ఒకసారి అది ప్లే చేయండి, నేను మీకు అందరికి చదివి వినిపిస్తాను. దాన్ని బట్టి ఇంకా రెడ్ మార్క్ లో చూడండి. ద పోస్టల్ బ్యాలెట్ పేపర్ షల్ నాట్ బి రిజెక్టెడ్ merely on the ground that the attesting officer has not put his seal on the declaration of the elector in form 13A. If the attesting officer has given all relevant details with regard to his name and designation on the form. Further, a postal ballot paper shall not also be rejected on the ground that the sender has not put his signature on the outer cover B, 13C, which he has written the postal ballot paper. If the identity of the sender is verifiable on the basis of the declaration form 13A. సిగ్నేచర్ లేకపోయినా సీల్ లేకపోయినా షల్ నాట్ బి రిజెక్టెడ్. ఇది దీని అర్థం. 2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల అంశాన్ని నేను ఇప్పుడు ప్రస్తావించాను. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చారు. కొత్తగా రూల్స్ మార్చేశారు లేదా ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు అని చెప్పి వాదిస్తున్నారు వైసీపీ గారు.
ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆదేశాలు నిబంధనలు ఉన్నాయో అది ఇప్పుడు కొత్తగా ఇచ్చింది కదా, ఇప్పుడు నేను చదివి వినిపించింది కూడా. జూలై 19, 2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ విషయంలో షల్ నాట్ బి రిజెక్టెడ్ అన్న పాయింట్ నేను చెప్పాను. ఉంది నిబంధన, కొత్తగా క్రియేట్ చేయలా, అయినా కూడా ఇది కొత్త నిబంధన, అసలు మేము ఊరుకోము, కోర్టుకు వెళ్తాము, ఇది ఎక్కడన్నా ఉందా అంటే క్లియర్ గా పోస్టల్ బ్యాలెట్ ని ఎలా నల్లిఫై చేయాలి అన్న పాయింట్ మీద వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎట్లా ఎదుర్కొంటారు? ఏజెంట్లను అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మేడం. అంటే వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, మీకు ఒక పాత విషయం రిమైండ్ చేస్తాను. ప్లీజ్. సిబిసిఐడి పెద్ద వ్యవస్థ, సిబిఐ పెద్ద వ్యవస్థ చెప్పండి. కేంద్రం నుంచి వచ్చిన సిబిఐ పెద్ద వ్యవస్థ మనందరికి తెలిసింది అదే. అలాంటి సిబిఐ మీద కూడా అవినాష్ రెడ్డి విషయంలో లోకల్ పోలీసుల చేత కేసు పెట్టించిన వైసీపీ పార్టీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఆ రోజు అది చెల్లుతుందా మేడం? సిబిఐ ఎక్కడ, పోలీస్ వ్యవస్థ ఎక్కడ? ఒక దేశ అత్యున్నత సంస్థ ఒక మనిషి మీద పూర్తి ఆధారాలతో అరెస్టుకు వస్తే ఇదే వైసీపీ వాళ్ళు లోకల్ పోలీస్ వ్యవస్థతోని సిబిఐ మీద కేసులు పెట్టి రానికుండా చేశారు. ఆ రోజు అది చెల్లుతుందా లేదా మన అందరికీ తెలుసు. కానీ చెల్లింది ఆ రోజు. ఎందువల్ల చెల్లింది అన్న దాని మీద నేను కారణాలు మాట్లాడిన ఈ రోజు. కానీ ఆ రోజు అది చెల్లింది. ఒక సిబిఐ వ్యవస్థ మీద ఒక పోలీస్ వ్యవస్థ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళని రానికుండా చేశారు. పాపం ఇంకా అదే భ్రమంలో ఉన్నారు ఈ రోజు. మా చేతిలోనే అధికారం ఉంది. లాస్ట్ టైం స్థానిక సంస్థల్లో ఎలా అయితే ఫౌల్ గేమ్స్ ప్లే చేశారో ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి అధికారులు గాని పోలీస్ వ్యవస్థ గాని వాళ్ళకి ఎలాగ సహకరించారో, ఇష్టంతో కొంతమంది, గతి లేక కొంతమంది ఎలా సహకరించారో ఈ రోజు జనరల్ ఎన్నికలు కూడా పాపం అదే విధంగా. అంటే ఒక మూర్ఖుల్ని, ఒక పనికి మాలిన వాళ్ళని అధికారంలో కూర్చోబెడితే ఏ విధంగా నడుస్తుందో రాష్ట్రం 5 సంవత్సరాలు చూసాం. ఈ రోజు ఎన్నికల్లో కూడా ఇంకా అదే కలల్లో ఉన్నారు సజ్జల గారు గాని మిగతా నాయకులు గారు కానీ ఈ రోజు ప్రజలు 5 సంవత్సరాలు ప్రజల్లో చలనం లేదని బాధపడుతూ ఉండేదాన్ని నేను కూడా. ఇంత చేస్తున్న ఎదిరించట్లేదని కరెక్ట్ టైం వచ్చేంత వరకు ఆగారు. ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఈ స్థాయిలో వచ్చిందంటే అర్థం చేసుకోండి, వైసీపీ వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. కాదండి, రూల్స్ ఉన్న రూల్సే లేవని చెప్పేస్తున్నారు ఇప్పుడు. అసలు ఇప్పుడు ఒకటి రూల్స్ ఉన్నాయి క్లియర్ గా, నేను చదివి వినిపించాను. చాలా మందికి ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు ఇలాగొచ్చి ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నిజమే కావాలో అధికార పార్టీ ఇలా అంటుందని అనుకున్నప్పుడు నేను చెక్ చేశాను ఇవన్నీ. కానీ ఇది కొత్త నిబంధనలు కాదు, 2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిబంధనలు ఇవి. మరి ఈ నిబంధనలు కూడా లేవని వాదించేస్తున్నారు వాళ్ళు. అదే మేడం, దబాయించేస్తే పనులు అయిపోతాయి. 5 సంవత్సరాలుగా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో విజయ చంద్రిక మేడం చాలా దగ్గర టీడీపీ వాళ్ళు గెలిచారు. కరెంట్లు తీసేసి లోపల వాళ్ళని అధికారుల్ని మేనేజ్ చేసి వాళ్ళ గెలుపుని ఓటంగా, వైసీపీ వాళ్ళ ఓటమిని గెలుపుగా చేసిన పార్టీ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. ఒక విధంగా అంటారు చూడండి, ఆటల్లో తొండిగా మాట్లాడే వాళ్ళతోని అర్థం కావట్లేదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు, అధికారులు, ప్రజాస్వామ్యం అందరూ కలిసి ఈ రోజు వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చారన్న విషయం మర్చిపోతున్నా. అంటే పడిపోతున్నా తాపట్టిన కుందేలకి 3 కాళ్ళే అన్నట్టు మీరు అన్నట్టు ఈరోజు మీరు చెప్తారు. ఈ రోజు ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలు నేను చెప్తున్నాం అది రూల్ ఉందని మీరు చెప్తున్నారు. కానీ ఎంతమంది ప్రజలు అది పట్టించుకుంటారు? ఆ విధంగా వాళ్ళకి ఇంకా రిజల్ట్ వచ్చేదాకా మా చేతిలో అధికారం ఉంది అనే ప్రయత్నమే తప్పితే రేపు ఉదయం వాళ్ళ అధికారంలో దిగిపోతున్నారు అన్న దాన్ని వాళ్ళు ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు ఎందుకంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ గురించి అంత భయపడుతున్నారో వాళ్ళకి తెలిసిపోయింది. లేకపోతే ఎందుకు టీడీపీ, మేమెందుకు ఈ రోజు టీడీపీ గాని జనసేన గాని ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఈరోజు పోటీ చేసిన కాంగ్రెస్ తో సహా మేమెవరం పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడట్లేదే. వాళ్ళు వేశారు, రిజల్ట్ బయటకు వస్తుంది, రిజల్ట్ మాకు అనుకూలంగా వస్తుంది ఒక నమ్మకంతో ఉన్నాం కాబట్టి. ఎందుకు వైసీపీ వాళ్ళకి మాత్రమే భయం పట్టుకుంది? రూల్ ఉన్నా కూడా. రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. రూల్ ఉంది, నేను ఇప్పుడు చూపించాను, అందరికీ ఉందని అర్థమవుతుంది. 2 రూల్ లేదా, అసలు ఇలాంటిది ఉందా అని వాళ్ళే అంటారు. ఇంకొకటేమో అసలు ఏకపక్షంగా అలా ర్యాలీ అవుతుందా, ఇది ఏమన్నా క్యాస్ట్ ఓటింగా, క్లాస్ ఓటింగ్ అని వాళ్ళే అంటారు. మాకు కూడా పడ్డాయి అంటారు. మాకే పడ్డాయి అన్నప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్తామంటారు? అసలు ఒక్కదానికి ఏమన్నా లింక్ ఉందా? మీరు అన్నట్టు పొంతన లేని మాటలతో సజ్జల గారు తప్పితే ఎవరన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో గమనించండి మేడం. స్వయాన ఈ 5 సంవత్సరాలు మాట్లాడలేదు, స్క్రిప్ట్ చూసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయనకి ఎంత బాధ్యతగా ఉంది? ఈ 5 సంవత్సరాలు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడట్లేదు, స్క్రిప్ట్ చూసైనా మాట్లాడట్లేదు.
సజ్జల గారి తప్పితే ఎవడైనా ఈ రోజు మీడియా ముందుకి వైసీపీ నుంచి వచ్చి మేము గెలుస్తామని చెప్పి ధైర్యం చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఎక్కడా లేదు. ఈ రోజు మీరు అన్నట్టు సజ్జల గారికి క్లియర్ గా తెలుసు, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు కసితోని గతంలో లేని విధంగా ఈ రోజు వాళ్ళ తాలూకు ఓటు హక్కుని ఎక్కడున్నా ఉపయోగించుకున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికని వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి రూల్ ఉన్నా కూడా మేము ఒప్పుకోం కోర్టుకు వెళ్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది అదే కదా మేడం. ప్రతి దానికి 3 రంగుల్ని ప్రతి ఒక్క కార్యాలయానికి వేయడం దగ్గర నుంచి వాళ్ళు కోర్టుకు వెళ్తూనే ఉన్నారు కదా. అమరావతి మీద ఎన్నిసార్లు కూడా ఇవన్నీ ప్రజాధనం వేసి చెప్తే వాళ్ళ జోబులోంచి ₹1 ఇవ్వలేదు కదా. 3 రంగుల గురించి, అమరావతి గురించి వాళ్ళు ఇచ్చే తప్పుడు జీవోల్ని ఈ రోజు మనందరం ఎదుర్కొన్న ప్రతి ఒక్కటి కోర్టు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే కాస్త సమయ కాలం అవుతుంది. ఈ లోపల ఇంకొక దాని మీద ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు అనే కుటిల ఆలోచన తప్పితే ఏం చేస్తారు? ఇప్పుడు రేపు ఈవినింగ్ మీరందరినీ ప్రిపేర్ చేయడానికి అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు మీట్ అవుతున్నారు. ప్రిపేర్ చేస్తారా? ఏమని చెప్తారు? మీరు గొడవ చేయండి అంటారా, లేకపోతే అప్రమత్తంగా ఉండండి అని ప్రశాంతంగా మీరు ఇలా చెప్తూ ఉంటారా? వాళ్ళేమో పన్ను వేసేయండి, తోసేయండి, కోసేయండి అంటున్నారు. మేడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు విడివిడిగా మాకు ఆల్రెడీ నిన్నటి నుంచి ఆయన దిగిన వెంటనే కాన్ఫరెన్స్ కాల్స్ అవుతున్నాయి. ధీటుగా ఎదుర్కొందాం. వాళ్ళు ఎక్కడ అధికారులు గాని కౌంటింగ్ ని గాని ఇబ్బంది పెట్టుకుని, ఎందుకంటే ఇప్పటికే మీకు గాని మాకు గాని రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్ తో ఎక్కడ పడితే ఈ రోజు ఎన్నికల తర్వాత ఎన్ని గొడవలు అవుతున్నాయి. విజయ్ చంద్రిక మేడం 5 years బ్యాక్ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆ రోజు 40 రోజులు టైం ఉంది ఎలక్షన్ కి ఓటింగ్ కి. ఎక్కడ ఈ రోజు గొడవలు జరగలేదే? ఎందుకు ఈ రోజే జరుగుతున్నాయి అంటే వాళ్ళ తాలూకా ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతుంది. ఈ రోజు ఈ గొడవలు చేసి వాళ్ళు ఏదో కనీసం బ్యాలెట్ మీరు అన్నట్టే ఇందాక సోదరులు చెప్పారు, మనకి వాళ్ళకి మధ్యలో గజాలు ఉంటాయి. వీళ్ళు ఏమైనా ఈవీఎంలు ఇరగొట్టేస్తారా అంటే మేము ఒప్పుకోమని తొండాట ఆడితే ఈ రోజు ఇంతకు ముందులా కాదు. పగలగొట్టిన చిప్ ఉంటుంది, ఏం కాదు, రిట్రీవ్ బ్రహ్మాండంగా చేయొచ్చు, మళ్ళీ మూర్ఖంగా మాటలు మీరు ఇందాక అన్నాడే వైజాగ్ లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. వైజాగ్ లో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. వైజాగ్ లో హోటల్స్ ఏమీ బుక్ అవ్వలేదు, అలాగే ఉన్నాయని సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం. అంటే కనీసం రేపు ఉదయం కౌంటింగ్ కి వాళ్ళకి ఏజెంట్లైనా దొరకకుండా పోతారని 4వ తారీఖు వరకు వాళ్ళకి కనీసం ఏజెంట్లన్నా ఉండాలని ఒక తప్పుడు పాయింట్ కల్పిస్తుంది. వాళ్ళకి కరెక్ట్ గా తెలుసు మేడం వాళ్ళు ఓడిపోతున్నారు. సంజయ్ రెడ్డి గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు నిన్న ఒరిస్సాలో బీజేపీ ఎమ్మెల్యే ఒక ఈవీఎం పగలగొట్టాడు. బీజేపీ ఎమ్మెల్యే వెంటనే అరెస్ట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అరెస్ట్ చేయాలా? నేను చెప్పింది అదే ఇందాక మీకు. మోడీ డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఇప్పుడు సింగిల్ గేమ్ కి వచ్చేస్తాడు అండి. డబుల్ గేమ్ లేదు, సింగిల్ గేమ్ లేదు, అయిపోయింది. అతని పని అక్కడ అయిపోయింది కాబట్టి మాట్లాడేది ఏం లేదు. కౌంటింగ్ అనేది నిష్పక్షపాతంగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం గానీ పవన్ కళ్యాణ్ గానీ గొడవలు పెట్టుకోండి అని చెప్తారని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అతన్ని ఈ టీవీ ముఖంగా అభినందిస్తున్నా. ఓట్లు చీలనివ్వను అనే పాయింట్ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ మొట్టలో చెప్పాడో ఆ పాయింట్ మీదే ఉన్నాడు కాబట్టి ఈ రోజున కూటమి బలంగా ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకటి మేడం గారు, ఇప్పుడు మా శిరీష్ గాని నేను గాని అవాకులు చవాకులు మేము మాట్లాడలేం కదా. మరి మిగతా వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏంటి? వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. ఒక పద్ధతి, ఒక నిబద్ధత, ఒక ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ పట్టించుకునే మనుషులు కాదు వాళ్ళు. నేను అందుకే ఓపెనింగ్ లో అన్న చెడు చూడకు అనకు చెడు వినకు అని అంటారు కానీ చెడను చెడు చూడు బూతులే మాట్లాడు ఇది కదా 58 నెలలు చూసింది. 58 నెలలు అదే చూసాము. ఇక చర్మగీతం పాడతారు ప్రజలు ఖచ్చితంగా. ఆయన 200 సార్లు శ్రీధర్ గారు చెప్పారు బటన్ నొక్కాడని. ఈ 2 బటన్లతోనే వాడిని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి జరుగుతోంది. కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి, అలాగే దేశానికి కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఈ దేశానికి పట్టిన పీడ నరేంద్ర మోడీ పీడని రాహుల్ గాంధీ గారు వదిలిస్తున్నారు. దాంట్లో మీరు ఎటువంటి సందేహం అవసరంలా. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చినంత మాత్రాన వచ్చిన తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతోంది. ఇక్కడ ఏమీ లేదు, జీరో. దీవిస్తున్నారు, ఇంకో పక్కన చెప్పిస్తున్నారు. అక్కడ రాకపోతే ఇక్కడ వస్తే మళ్ళీ వాళ్ళకి అక్కడి నుంచి సహకారం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో మీరు కూడా 2 రకాలుగా చెప్పారు. కాదు మీరు మాట అది కరెక్ట్ కాదు. ఈవెన్ మోడీ ఓడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా చంద్రబాబు నాయుడు సీఎం అయినా మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద మేము ఇచ్చి తీరుతాం. లేవు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఖచ్చితంగా. రాహుల్ గాంధీ వస్తున్నాడు, మళ్ళా మీ డిబేట్ లోనే మాట్లాడతా. మీకు దాంట్లో ఎటువంటి సందేహం అవసరం. 400 అనేది అబద్ధం. రైట్ సార్, మీ కంక్లూడింగ్ ఇవ్వండి సార్, రిమార్క్స్ ప్లీజ్.
ఇక్కడ ఒకటి విజయచంద్ర గారు డెఫినెట్గా కౌంటింగ్ ప్రక్రియ 100% సజావుగానే జరుగుతుంది. దానిలో ఎవరికి అనుమానాలు ఏం లేవు. ఏమంటే కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పుడు ఎక్కడ అనుమానాలు వస్తాయంటే వైకాపాకి 100 సీట్ల పైన దాటి 120 110 దాటిన తర్వాత ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీస్లు నెక్ టు నెక్ 1000 500 1000కి మధ్యలో ఆడుతూ ఉండేటువంటి క్రమంలో అక్కడ ఏమైనా వైకాపా వాళ్ళు కొద్దిగా ఆర్లర్లు సృష్టించడానికి ట్రై చేస్తారు తప్పితే అదర్వైజ్ మ్యాండేట్ క్లియర్గా ఉండేటప్పుడు ఈ దేశంలో నాకు తెలిసి అయితే మాత్రం ఎక్కడా కూడా కౌంటింగ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగానే జరుగుతుంది. ఓడిపోయిన ముఖ్యమంత్రి హుందాగానే తప్పుకుంటున్నారు. ఎటువంటి ముఖ్యమంత్రి అయినా సరే ఇంతవరకు ఈ దేశంలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి అధికార బదిలీ అనేది సజావుగానే జరుగుతూ ఉంది దేశంలో కూడా. ఎక్సెప్ట్ మామూలుగా అమెరికా లాంటి అంత డెవలప్ అయినటువంటి కంట్రీలో కూడా ట్రంప్ ఓడిపోయినప్పుడు అల్లర్లు జరిపేది గందరగోళం అధికార మార్పిడి సజావుగా జరగల. కానీ మనం గర్వించాల్సిన విషయం అంటే మన దేశంలో ఇంకా ఆ విషయంలో అధికార మార్పిడి అనే సబ్జెక్టులో చాలా సజావుగానే జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ కూడా చాలా వరకు అంటే ఈ డబ్బులు పంచడాలు ఓటర్లకు డబ్బు పంచడాలు జరిగిన ఎలక్షన్ కమిషన్ చూసి చూడనట్టు గమ్ముకున్న ఎలక్షన్ ప్రక్రియ ఓటింగ్ రోజు కౌంటింగ్ రోజు ఈ 2 విషయాల్లో మాత్రం ఎన్నికల యంత్రాంగం కావచ్చు ఓవరాల్గా ఎన్నికల వ్యవస్థ కావచ్చు ఇంకా కూడా చాలా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంది. కాబట్టి అనుమానం చెందాల్సిన అవసరం లేదు. ఎవరు ఓడిపోయినా హుందాగా స్వీకరించండి. గతంలో ఏమైతే జరుగుతుందో దాని ప్రకారంగా నడుచుకోండి. కొత్త సాంప్రదాయాలకు తెరలేప కాకండి. ఇది